నమస్తే అండి. మేము లెనోరా డెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చాము. పళ్ళకు సంబంధించిన ట్రీట్మెంట్ గురించి కానీ, పళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి కానీ, ఇప్పుడు తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు పళ్ళు ఎలా బ్రష్ చేసుకోవాలి, ఎలా నీట్‌గా ఉంచుకోవాలి, ఎన్ని టైమ్స్ బ్రష్ చేయాలి అనేది తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్, పళ్ళు అనేది క్లీన్‌గా ఉంచుకోవాలంటే ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారి క్లీనింగ్ చేయాలి. అండ్ బ్రష్ చేసుకునే విధానం కూడా రోజుకి 2 సార్లు చేయాలి. అండ్ ఫాస్ట్గా విగరస్గా కాకుండా స్లోగా మెల్లగా చేసుకోవాలి. అండ్ అలాగే పళ్ళకు సంబంధించి పిప్పళ్ళు ఏమైనా ఉన్నా కానీ ట్రీట్మెంట్ అనేది దానికి సిమెంట్ పెట్టించుకోవడం, లేదంటే ఇంకా బాగా ఇన్ఫెక్షన్ అయ్యి ఉంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోవడం కానీ దానికి తగిన ట్రీట్మెంట్ అది. అండ్ ఇంకా బాగా పుచ్చిపళ్ళు ఈ ముక్కలుగా ఇరిగిపోతే మాత్రం అవి తీయించుకోవాల్సి ఉంటుంది. అండ్ బ్రష్ అనేది ఫాస్ట్గా విగరస్గా అలా ఫాస్ట్గా పామేయకుండా మెల్లగా నిదానంగా నీట్గా చేసుకోవాలి. రోజుకు 2 సార్లు చేసుకోవాలి. అండ్ వేరుశనగ పప్పు అంత సైజ్ మాత్రమే పేస్ట్ పెట్టుకోవాలి. అండ్ సాఫ్ట్గా ఉండే బ్రష్ మాత్రమే వాడాలి, హార్డ్గా ఉండేవి మాత్రం వాడకూడదు. అండ్ సెన్సోడైన్ అలాంటి పేస్ట్లు మాత్రమే వాడాలి. హెర్బల్ పేస్ట్లు మాత్రం డాబర్ రెడ్ కానీ అలాంటివి అయితే ఏం వాడకూడదు. పళ్ళు నీట్గా ఉంటేనే ఫేస్ కూడా మనకు మంచిగా కనిపిస్తుంది. ఆరోగ్యం విషయంలో పళ్ళు వేయించే కదా, దాని గురించి వివరంగా చెప్పండి. మనకు నోరు బాగుంటేనే ఊరు మంచిగా ఉంటుంది అనే సామెత ఇక్కడ చాలా బాగా అప్లై అవుతుంది. కొంతమందికి బ్యాడ్ స్మెల్ వస్తుందండి, కొంతమందికి ఏమో పళ్ళు క్లీనింగ్ చేయించుకోకపోవడం వల్ల అనారోగ్యాలు వస్తాయి. దాని గురించి వివరంగా చెప్పండి. పళ్ళు అనేటివి ఫస్ట్ నీట్గా ఉంచుకుంటేనే మనకి బ్యాడ్ స్మెల్ కానీ అలాంటివి ఏం రావు. అండ్ ఏదైనా ఇన్ఫెక్షన్ పళ్ళ నుంచే స్టార్ట్ అవుతుంది. మనం ఏదైతే తింటామో అదే లోపలికి వెళ్తుంది. సో ఏవైనా ఫుడ్ తీసుకునేది కూడా ఏది పడితే అది తినకుండా మంచి ఫుడ్ తీసుకోవాలి. అండ్ ఏం తిన్నా సరే పుక్కలించుకోవడం అలాంటివి అలవాటు చేసుకోవాలి. సో అప్పుడైతేనే మనకి ఏవి ఇన్ఫెక్షన్స్ అనేటివి పెరగవు. అండ్ లోపలికి కూడా ఏం వెళ్ళవు, బాడీలోకి కూడా నోట్తోనే స్టాప్ అయిపోతుంది. అండ్ నోరు ఎప్పుడైతే నీట్గా వాష్ చేసుకుంటామో లోపలికి వెళ్ళే దారి లేదు కాబట్టి పళ్ళు అనేటివి నీట్గా ఉంటాయి. పళ్ళు మళ్ళీ ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ పుట్టవు కదా, దాని గురించి చెప్పండి. ఒక్కసారి పళ్ళు పాడైపోయిందంటే దానికి మళ్ళీ మీరు కొత్తగా వేరే పన్ను పెట్టించుకోవాలి. ఒకవేళ ఆర్టిఫిషియల్గా ఏదైనా పెట్టించుకున్నా కానీ అది ఎక్కువ రోజులు ఉండేదైతే ఉండదు. ఏదైనా మహా అంటే ఒక 10 years వరకు గ్యారంటీ ఇస్తారు, కానీ అంతకుమించి అయితే ఉండదు. సో మీరు ఎంత దేవుడిచ్చిన పళ్ళు జాగ్రత్తగా ఉంచుకోవాలి. పళ్ళు ఎప్పుడైతే నీట్గా ఉంచుకుంటామో అవి దానికి పాడవవు కాబట్టి ఆ పళ్ళు అనేటివి అలానే ఉంటుంది. నార్మల్గా ఏమైనా తిని పాడైపోతే సిమెంట్ పెడతారు, సరే ఆ సిమెంట్ కూడా ఎక్కువ రోజులేమి ఉంటుందని గ్యారంటీగా చెప్పలేము. అది మీరు మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో ఎప్పుడైతే నీట్గా మెయింటైన్ చేసుకుంటామో అలా అయితేనే పళ్ళు నీట్గా ఉంటాయి. లేదంటే మళ్ళీ సిమెంట్ పెట్టినా సరే మళ్ళీ పాడవడం స్టార్ట్ అవుతుంది. కూల్ డ్రింక్స్ తాగడం వల్ల కార్బన్ యాసిడ్ అనేది ఉంటుంది కాబట్టి పళ్ళన్నకి ఎక్కువ అరుగుదల అన్నది వస్తుంది. దానివల్ల ఎక్కువ గార కూడా పట్టేస్తుంది. ఎప్పుడైతే ఎక్కువ గార పట్టేస్తుందో అది బోన్లోకి వెళ్ళి బోన్ అరుగుదల కూడా వస్తుంది. సో ఎప్పుడు డైలీ ఎవ్రీ 6 monthsకి ఒకసారి క్లీనింగ్ చేయించుకోవడం చాలా మంచిదండి. ఎవ్రీ 6 monthsకి ఒకసారి క్లీనింగ్ చేయించుకోవడం అనేది చాలా మంచిదండి. చాక్లెట్స్ కూడా తక్కువ తినాలి. చాక్లెట్స్ తినడం వల్ల ఏమవుతుంది అంటే పన్ను అనేది దొలక పడిపోయి పుచ్చు అనేది బాగా పట్టేస్తుంది. ఒక్కొక్కసారి అది బాగా ఇన్ఫెక్షన్ అయ్యి రూట్ కెనాల్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో చాక్లెట్స్ అనేది కొంచెం తక్కువ తినాలి, ఐస్ క్రీమ్స్ అనేవి కొంచెం తక్కువ తినాలి, కూల్ డ్రింక్స్ కూడా కొంచెం తక్కువ తాగాలి. డాక్టర్ గారు, ఇప్పుడు పన్ను ఊడిపోతే మళ్ళీ పుట్టదా? ఒక్కసారి పన్ను ఊడిపోయాక మళ్ళీ పన్ను అనేది మళ్ళీ రాదండి. ఇది ఒక్కసారి వస్తుందండి. లేదంటే మళ్ళీ మనం వేరేగా ఆర్టిఫిషియల్ పన్ను అనేది పెట్టించుకోవాల్సి వస్తుంది. అంటే గాడ్ ఇస్ గిఫ్ట్ అన్నమాట. పన్ను అనేది ఒక గాడ్స్ గిఫ్ట్ అండి. ఒకసారి పన్ను ఊడిపోతే మళ్ళీ రాదండి పన్ను. దుర్వాసన రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? దుర్వాసన రాకుండా ఉండాలి అంటే పళ్ళు అనేది క్లీన్గా ఉంచుకోవాలి. అలా కాకుండా దుర్వాసన బాగా వచ్చింది అంటే బ్రష్ చేసుకున్నాక ఒకసారి మౌత్ వాష్ అనేది చేసుకుంటే చాలా మంచిదండి. అలా మౌత్ వాష్ చేసుకోవడం వల్ల పళ్ళు అనేవి కొంచెం నీట్గా ఉంటాయి, క్లీన్గా ఉంటాయి, దుర్వాసన అనేది రాకుండా ఉంటుంది. బ్రషింగ్ టైమింగ్ ఎలాగా? ఎక్కువసేపు అనేది బ్రషింగ్ అనేది ఎప్పుడు ఎక్కువసేపు అనేది చేయకూడదండి. ఒక 3 to 5 minutes అనేది చేస్తే సరిపోతుంది. 2 to 3 minutes అనేది చేస్తే చాలు. ఎలాంటివి తినాలి? మెత్తటి తినాలా, పీచు పదార్థాలు తినాలా, లేకపోతే గట్టిగా ఉన్నవి తినాలా?
ఎలాంటి ఫుడ్స్ అయినా తినచ్చండి, దానికేంటో ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఏమీ ఉండవండి ఫుడ్ విషయంలో. కానీ మనం తినే ఫుడ్ మాత్రం పంటిలో ఇరుక్కోకుండా ఉంచుకోవాలి. ఎప్పుడు తిన్నా కూడా పుక్కిలించుకొని ఊసేస్తే చాలా చాలా మంది టూత్ పిక్స్ అని గుండు సూదులు పిన్నిస్ అని అలాంటివి పెట్టుకోండి. అలాంటివి ఏమైనా ఎప్పుడు చేసుకోకూడదండి. చెప్పండి, వివరంగా చెప్పండి అది. పళ్ళలో ఎప్పుడు పిన్నిస్ పెట్టుకొని ఇలాంటివన్నీ చేయకూడదండి. ఎందుకంటే అలా చేయడం వల్ల పళ్ళ మధ్యన గ్యాప్ అనేది వస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే పళ్ళల మధ్యలో ఫుడ్ అనేది ఇరుక్కుపోతుంది. సో దానివల్ల ఇబ్బంది అనేది వస్తుంది. పుచ్చు అనేది పట్టడం, గారు అనేది ఎక్కువ పట్టడం అలాంటివన్నీ వస్తాయి. సో దాని బదులుగా మనం పిన్నిస్ బదులుగా డెంటల్ ఫ్లాసెస్, ఇంటర్ డెంటల్ బ్రషెస్ అన్నవి ఉంటాయి, అవన్నీ యూజ్ చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు యువత అంతా కూడా ఎక్కువ పాన్ పరాగులు, గుట్కాలు, కిళ్ళీలు వాడుతున్నారు, అది దాని జాగ్రత్తలు చెప్పండి. అలాంటివి యూజ్ చేయడం వల్ల ఫస్ట్ వచ్చేవి క్యాన్సర్స్ అండి, నోటి క్యాన్సర్లు అనేవి వస్తాయి ఖచ్చితంగా. ఈ ముఖేష్ యాడ్స్ ఇవన్నీ చూస్తారు కదా, అలాంటివన్నీ వస్తాయి. సో అలాంటివన్నీ తినకూడదండి.